ఈరోజైతే నా స్టైల్లో పప్పుచారు అయితే చేసి చూపించబోతున్నాను. ముందుగా కందిపప్పు నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలు పచ్చిమిర్చి వేసుకొని చిన్న ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. నేనైతే ఎక్కువగా కుక్కర్ అయితే వచ్చానండి. కుక్కర్లో పెడితే అంత టేస్ట్ అనిపించదు. నార్మల్గా చేసేదానికి కుక్కర్లో చేసేదానికి టేస్ట్ అనేది డిఫరెన్స్ అనేది వస్తుంది. కుక్కర్లో పెట్టినప్పుడు వెజిటేబుల్స్ కానీ పప్పు కానీ ఇవన్నీ ఆ ప్రెషర్ అనేది ఎక్కువైపోయి మెత్తబడిపోతాయి, అంతేకాని అవి ఉడకవు. మనమైతే బాగా ఉడికాయని చెప్పేసి తొందరగా అయిపోతాయని చెప్పేసి పాలకి సాంబార్లకి చిన్న చిన్న వాటికి కూడా కుక్కర్లు యూజ్ చేస్తూ ఉంటాము. ఇలా చిన్న ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే మొత్తం టోటల్గా ఉడుకుతాయి, మంచి టేస్ట్ అనేది వస్తుంది. అందువల్ల నేను చిన్న ఫ్లేమ్ మీద వండుకుంటాను. కుక్కర్ అయితే ఎక్కువగా యూజ్ చేయను. రేర్గా ఏదైనా పాయ మొక్కజొన్న కంకులు ఇలాంటివి అయితేనే కుక్కర్ అయితే యూజ్ చేస్తాను. వీలైనంత వరకు నార్మల్గా చిన్న ఫ్లేమ్ మీద వండుకోవడానికి ట్రై చేస్తాను. మీకు పప్పుచారు ఫుల్ వీడియో కావాలంటే లింక్ అయితే ఇచ్చేసాను, చూసేసేయండి.